సంగారెడ్డి జిల్లాలో నూతన సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి శంకుస్థాపన చేశారు. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ విభాగంలో కోట్లాది రూపాయలు ఫీజులు చెల్లించే వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేసేందుకు ఇంటిగ్రేటెడ్ కార్యాలయాలను నిర్మిస్తున్నామని మంత్రి వివరించారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం కర్దనూరులో నూతనంగా నిర్మించనున్న సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ భవన నిర్మాణ పనులకు మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, వివేక్ వెంకటస్వామి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ భూమి సంబంధిత సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం కీలక చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ధరణి వ్యవస్థను మార్చి భూభారతి వ్యవస్థను తీసుకొచ్చామని, సామాన్య ప్రజలకు ఒక చుట్టం లాంటిదిగా భూభారతిని అందుబాటులోకి తీసుకురావటం జరిగిందన్నారు. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ విభాగంలో కోట్లాది రూపాయలు ఫీజులు చెల్లించే వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేసేందుకు ఇంటిగ్రేటెడ్ కార్యాలయాలను నిర్మిస్తున్నామని వివరించారు. ధరణిని రూపుమాపి భూభారతిని తీసుకురావడమే కాకుండా ఈ భూభారతి సామాన్య ప్రజలకి ఒక చుట్టంలా, ఇందాక మిత్రులు వివేక్ వెంకటస్వామి గారు చెప్పినట్లు, సామాన్య ప్రజలకి భూములున్న ఆసాములకి ఒక చుట్టంలా అద్భుతంగా ఆ చట్టం తీసుకొచ్చి దాని ఇంప్లిమెంటేషన్ జరుగుతున్న సంగతి మీకు తెలియంది కాదు. దీంతో పాటు ఈ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ లో కూడా కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఫీజు రూపంలో కడుతున్న ఎవరైతే కస్టమర్స్ ఉన్నారో, ఎవరైతే వారి అవసరాల కోసం ఆస్తులను అమ్ముకునే సెల్లర్స్ ఉన్నారో, వీరందరూ గంటల తరబడి రోజు కూడా వచ్చి సంగారెడ్డి కోర్టు చుట్టూ తిరిగేవాళ్ళు. సో ఈరోజు సంతోషమైన విషయం ఏంటంటే ఈ రిజిస్ట్రేషన్ ఆఫీస్ ఇక్కడ పెడుతున్నారు. మనం మొన్న ముఖ్యమంత్రి గారు డావోస్ వెళ్ళినప్పుడు కూడా వారు ఏదైతే ఆలోచన ఉందో ఈ తెలంగాణ రైజింగ్ 2047లో మనం 3 ట్రిలియన్ ఎకానమీ చేయాలని చెప్పి వారు చాలా కష్టపడుతున్నారు. మన దేశం కూడా ఇప్పుడు ప్రపంచంలోనే 4వ స్థానంలో ఉంది, 3వ స్థానంకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో అక్కడ డావోస్ తో మాట్లాడేటప్పుడు అందరూ కూడా ఇదే చెప్పినారు. అవి దూరం పోవాలంటే బ్యాంక్ ట్రాన్సాక్షన్ ఉంటే బ్యాంక్ అకౌంట్ ఉంటుంది. అదేవిధంగా ఎక్సెస్ రిజిస్ట్రేషన్ ఏదైతే ఉంటుందో, మన సపోజ్ దాంట్లో ఎంట్రీ ఏదైతే చేస్తారో, నేను గతంలో కూడా ఏం చేసినంటే దీని సేల్ ట్యాక్స్ లేకపోతే జిఎస్టీ కింద ఎంట్రీ చేస్తే ఒక రిజిస్ట్రేషన్ నంబర్ ఉంటుంది, అథెంటికేషన్ ఉంటుంది. చాలా మంది ఏంటంటే అథెంటికేషన్ లేక గిద్దలు చేసి అదేవిధంగా ఈ గ్రామ పంచాయతీ లేఅవుట్ తీసుకొని అమ్ముతా ఉన్నారు. చాలా ఇబ్బందులు అయితే ఉన్నాయి. ఈ ఇబ్బందుల నుంచి తొలగించాలంటే మీరు ఆదేశాలు వేయాలి. రాబోయే రోజుల్లో ఇంత ఆదర్శంగా చేస్తా ఉన్నారు. రిజిస్ట్రేషన్ కూడా 11 క్లస్టర్ 34 రిజిస్ట్రేషన్ 11 క్లస్టర్లో ఒక క్లస్టర్ పడంజర్ తీసినందుకు పడంజర్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఆధునికంగా మేడ్చల్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి మాజీ మంత్రి మల్లారెడ్డి శ్రీకారం చుట్టారు. బుధవారం ఎల్లంపేట్ మున్సిపాలిటీ పరిధి లింగాపూర్లో బీఆర్ఎస్ అభ్యర్థుల తరపున ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మల్లారెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ అబద్ధపు హామీలతో ప్రజలు విసిగిపోయారని విమర్శించారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన ఒక్క హామీ కూడా అమలు చేయలేదన్నారు. ప్రజలు కేసీఆర్ చేసిన అభివృద్ధిని గుర్తు చేసుకుంటున్నారని, మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు భారీ స్థానాల్లో విజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు. మున్సిపాలిటీ అయింది. మున్సిపాలిటీలో మన అవినీత, మన ఆడబిడ్డ, మన ఊరు బిడ్డ అవినీత రామకృష్ణ గారిని నిలబెట్టాము. మీరందరూ కూడా అదే మాదిరిగా శ్రీలత, రమేష్ వీళ్ళకు కూడా 10వ వార్డు, 24వ వార్డు, 11వ వార్డు అశోక్ కూడా టీఆర్ఎస్ పార్టీ నుంచి కారు గుర్తు మీద మొదటిసారి ఇట్లా మున్సిపల్ అయింది కాబట్టి మీరందరూ కూడా
ఈ నలుగురిని మంచిగా భారీ మెజారిటీతో గెలిపించి మన ఊరు పేరు నిలబెట్టాలమ్మా. ఎల్లంపేట మనం చూస్తా ఉన్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం 60 ఏళ్ళు పరిపాలించింది. 60 ఏళ్ళు పరిపాలించినా ఎవరికి ఏ మార్గం పెట్టేవాళ్ళు, ఒక కరెంట్ ఇవ్వలేదు, ఒక నీళ్ళు ఇవ్వలేదు, ఒక రోడ్ వేయలేదు, ఏమి చేయలేదు. కొన్ని పాతదంతా సంగతి మర్చిపోదాం. కొత్తది 2 ఏళ్ళు అయింది వాళ్ళ గవర్నమెంట్ వచ్చి, కాంగ్రెస్ గవర్నమెంట్. వాళ్ళ మొక్కలే లేవు ఇప్పటిదాకా. వాళ్ళు మన ఊరు మొక్కము ఎల్లంపేట కానీ మేడ్చల్ కానీ చూసిన దాఖలా లేదు. ఎవరు వచ్చిందే లేదు ఇక్కడ దాకా. ఏ లీడర్ కూడా వచ్చింది లేదు. వాళ్ళు చేసింది కూడా ఏం లేదు. మొత్తం తెలంగాణ రాష్ట్రాన్ని దివాళీ తీపించిందమ్మా కాంగ్రెస్. జీహెచ్ఎంసీ బడంగ్పేట్ సర్కిల్ కార్యాలయం ఎదుట బీజేపీ బడంగ్పేట్ అధ్యక్షుడు రాళ్లగూడెం రామకృష్ణ ఆధ్వర్యంలో బీజేపీ నాయకులు కార్పొరేషన్ వైఫల్యానికి నిదర్శనంగా దోమల నివారణ చర్యలు చేపట్టి వినూత్నంగా ధర్నా నిర్వహించారు. దోమల నివారణకు ఉపయోగించే పొగవేస్తూ మస్కిటో బ్యాట్లు చేతబట్టి అధికారుల నిర్లక్ష్యాన్ని ఎండగట్టారు. జీహెచ్ఎంసీ బడంగ్పేట్ సర్కిల్ కార్యాలయం ఎదుట బీజేపీ బడంగ్పేట్ అధ్యక్షుడు రాళ్లగూడెం రామకృష్ణ ఆధ్వర్యంలో బీజేపీ నాయకులు కార్పొరేషన్ వైఫల్యానికి నిదర్శనంగా దోమల నివారణ చర్యలు చేపట్టి వినూత్నంగా ధర్నా నిర్వహించారు. దోమల నివారణకు ఉపయోగించే పొగవేస్తూ మస్కిటో బ్యాట్లు చేతబట్టి అధికారుల నిర్లక్ష్యాన్ని ఎండగట్టారు. ఈరోజు ముఖ్యంగా మన బడంగ్పేట్ సర్కిల్ ఎట్లయిపోయిందంటే పైన పటారం లోన లొటారం అంటే అయిపోయింది. మనం ఎంట్రన్స్ చూసుకుంటే మన జిహెచ్ఎంసీ కొత్త మందమలమ్మ నుంచి ఒక కొత్త చెరువుల సుందరీకరణ పేరు పైన రోడ్ల పేరు పైన విపరీతమైన ఫండ్స్ పెట్టి మరి డెవలప్మెంట్ మరి వాళ్ళు ఇంటి దగ్గర చేసుకుంటారో ఐడియా చేసుకుంటారో పబ్లిక్కి మాత్రం డెవలప్మెంట్ కనిపిస్తలేదు. మరి ఎంతసేపు ఇమీడియట్ శాంక్షన్స్ మాత్రం ఇట్లా అయిపోతున్నాయి. ఇలాంటి ప్రజల ఆరోగ్య విషయం మాత్రం ఏమాత్రం శాంక్షన్ ఇమీడియట్గా అవ్వట్లేదు. ఇప్పుడు చూసుకుంటే ఈవినింగ్ 6 o'clock తర్వాత ప్రజలు కాలనీ అసోసియేషన్ నుంచి కాలనీ మెంబర్స్ నుంచి ఎన్ని కంప్లైంట్స్ వస్తున్నాయి. పిల్లలు బయట తిరగలేకపోతున్నారు, పార్క్లో ఉండలేకపోతున్నారు. సో ప్రతి చిన్న విషయం, ఎందుకంటే దోమల విషయం చాలా చిన్న విషయం కాదు. మంచి క్యాన్సర్ దానికి మన ట్రీట్మెంట్ ఉంటుంది. దోమ కరిస్తే డెంగ్యూ వస్తే మాత్రం ట్రీట్మెంట్ లేదు. సో ఇది చిన్న విషయం కాదు, చాలా పెద్ద విషయము. ఒక వినూత్న నిరసన చేయడం జరిగింది. ఈ పొగ తీసుకొచ్చి ఈరోజు మున్సిపల్ ఆఫీసు మొత్తము పొగ పెడితే ఈరోజు అధికారులు కళ్ళు తెరిచే మేము ఒక వారం రోజులలో ఈ సమస్యను తీర్చామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. నేను ఒకటే అడుగుతున్నాను, ఇక్కడ ఉన్నటువంటి అధికారులకు భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తే కానీ వీళ్ళు మొద్దు నిద్రలు వేస్తలేరు. వీళ్ళకి ఎన్నిసార్లు చెప్పినాం. గతంలో ఉన్నటువంటి బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్గా ఉన్నటువంటి సరస్వతి మేడంకి అప్పటి నుండి ఇప్పుడు మళ్ళీ జిహెచ్ఎంసీ బడంగ్పేట్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ ఇప్పుడు ఈయన తనే ఉన్నది. ఇప్పుడు వరకు స్పందించడం లేదు. అనేక సమస్యలతోటి బడంగ్పేట్ సర్కిల్ ఆఫీస్ వద్ద ఏదైతే 6 డివిజన్లు ఉన్నాయో 6 డివిజన్లలో విపరీతంగా దోమలు పెరిగి ప్రజల ప్రాణాలతో ఇబ్బంది చెలగాటమాడుతున్న ఈ ప్రభుత్వం అధికారులను ముద్రిద్ర వేయాలని ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఏదైతే ఈ చెరువులలో గుర్రపుడెక్క విపరీతంగా పెరిగి మురుగునీరు వచ్చి గుర్రపుడెక్క విపరీతంగా పెరిగి దోమలు విపరీతంగా ఇన్నడి లేని విధంగా గత సంవత్సరం నుంచి గతంలో ఉన్న పాలకవర్గం ఉన్నప్పుడు సంవత్సరం క్రితం ఉన్నప్పుడు ఆ గుర్రపుడెక్కని 6 రోజులు తీసేది. ఈ సంవత్సరం నుంచి గుర్రపుడెక్క తీయకుండా చెరువులలో మురుగునీరు పెరిగి కంటోన్మెంట్ విలీనం కోసం 1,00,000 సంతకాల సేకరణ కార్యక్రమానికి శ్రీకారం చేపట్టినట్లు బీఆర్ఎస్ నాయకుడు మన్నె క్రిషాంక్ స్పష్టం చేశారు. కంటోన్మెంట్ బోర్డు విలీనం కోసం ఎమ్మెల్యే చేపట్టిన దీక్షా విరమణ చేయటానికి ఆయన తప్పుపట్టారు. బీజేపీ పార్టీ ఎంపీ లేదా కేంద్రం నుండి ఎటువంటి హామీ వచ్చిందని ప్రశ్నించారు. టీఆర్ఎస్ పార్టీ నుండి బోర్డు విలీనానికి సంపూర్ణ మద్దతు ఉంటుందని తెలిపిన ఆయన మొదటి సంతకం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తొలి సంతకం చేస్తారని స్పష్టం చేశారు.
కాంగ్రెస్ పార్టీకి స్పష్టత ఉన్న స్థానిక ఎమ్మెల్యేకు విలీనంపై స్పష్టత లేదని ఆరోపించారు. బీజేపీ నాయకులు విలీనానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని ఆయన మండిపడ్డారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే గారి దొంగ దీక్షకు విరామం పలుకుతూ వారేదో సాధించినట్టు కేంద్రంలో ఉన్న బీజేపీ మాకు ఇచ్చేసింది, అయిపోయింది, ఈటల రాజేందర్ గారు ఇక చేసేసిండ్రు అని చెప్పి ఆ లంచ్ దీక్ష, ఆ డైటింగ్ దీక్ష ఏదైతే చేపట్టినరో దాంతో ఇది క్లియర్ గా బోగస్ అని అర్థమైపోయింది. ఎందుకంటే 8 రోజుల్లో వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న ఒక్క మంత్రి ఇక్కడికి రాలేరు. కేంద్రంలో ఉన్న బీజేపీతోని చర్చించాల్సింది రాష్ట్ర ప్రభుత్వమే. ప్రతి ఒక్క A1 ల్యాండ్ కానివ్వండి, B ల్యాండ్స్ కానివ్వండి, కంటోన్మెంట్ బోర్డు ల్యాండ్స్ ఏవేవైతున్నాయో వాటి ఎక్స్చేంజ్ ఆఫ్ ల్యాండ్ కావాలన్నా, పట్టాలు కావాలన్నా, రేపు మర్జర్ కావాలన్నా కూర్చోవాల్సింది అక్రాస్ ద టేబుల్ రాష్ట్ర ప్రభుత్వమే. అలాంటి రాష్ట్ర ప్రభుత్వమే నీ దీక్షకు మద్దతు తెలుపకపోతే నీ దీక్ష సక్సెస్ ఎట్లయితుంది? ఒక్క మంత్రి వచ్చిండా? ఒక్క మంత్రి ఇక్కడికి వెళ్ళి పొన్నం ప్రభాకర్ గారు ఎంత 120-130 కిలోమీటర్ల దూరంలో ఉన్నారు, వీడియో పంపించారు. ఇన్ఛార్జ్ హైదరాబాద్ మంత్రి హామీలు ఇవ్వబట్టే 6,000 ఇంద్రమ్మ ఇల్లులు ఇస్తాము అని చెప్పారు. ఆయనే రాలేదు, పొంగులేటి గారు. సో ఇట్లా వాళ్ళ సీరియస్నెస్ లేదు కాబట్టి ఈటల రాజేందర్ గారు ఏమని ప్రకటించారు, ఆయన ఏమని అన్నారు, విలీనాన్ని వ్యతిరేకించే వాళ్ళు ఉన్నారు కూడా దీని మీద స్పందన మిక్స్డ్ గా ఉంది అని అన్నారు. అంటే దాని అర్థం ఏందన్నట్టు కేంద్రంలో ఉన్న బీజేపీ గత బీఆర్ఎస్ హయాంలో ప్రభుత్వ పెద్దలు తమ నీడను కూడా నమ్మలేదని, అందుకే ఫోన్ ట్యాపింగ్కు పాల్పడ్డారని మాజీ మంత్రి ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్లో అందరూ బాధితులే అని, కేంద్ర రాష్ట్ర మంత్రుల ఫోన్లు కూడా ట్యాపింగ్ అయ్యాయన్నారు. ప్రజాప్రతినిధుల వ్యక్తిగత స్వేచ్ఛను హరించారని, ఫోన్లు మాట్లాడాలంటే భయపడే పరిస్థితి ఉండేదన్నారు. ఫోన్ ట్యాపింగ్పై ఏర్పాటైన సిట్ విచారణను చేస్తుందని, విచారణ అయ్యే కొద్దీ బీఆర్ఎస్ నాయకుల బాగోతాలు బయటపడుతున్నాయన్నారు. వాళ్ళు ఏ తప్పు చేయకపోతే విచారణను ఎదుర్కోవాలని దానం నాగేందర్ సూచించారు. అలాగే సింగరేణి బొగ్గు గనుల వ్యవహారంలో డిప్యూటీ సీఎం దళిత నాయకుడు బట్టి విక్రమార్కను బీఆర్ఎస్ నాయకులు టార్గెట్ చేయటం కరెక్ట్ కాదన్నారు. ఎలాంటి విచారణకైనా తాను సిద్ధంగా ఉన్నానని బట్టి అన్నారని, బీఆర్ఎస్ నాయకులు వ్యక్తిగత విమర్శలు మానుకోవాలని దానం హితవు పలికారు. ట్యాపింగ్ ఎవరిది కాలేదో ఇప్పటికి ఎవరికి అర్థమవుతలేదు. ట్యాపింగ్ అనేది మొత్తము అందరి అక్కడ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ అన్ని పొలిటికల్ పార్టీ వాళ్ళకి ట్యాపింగ్ జరిగిందనేది సమాచారం. మరి ఇప్పటి వరకు ఎంతమందికి అయిందనేది ఏందనేది తెలియడం లేదు. మరి ఇప్పటికే ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది అంటే ప్రజాస్వామ్యంలో ప్రజలకు స్వేచ్ఛ, సామాన్య ప్రజలు ఇప్పుడు మేము కూడా ఫోన్లు మాట్లాడాలంటే 100 సార్లు ఆలోచించాల్సి వస్తుంది ఎవరితో మాట్లాడాలంటే. సో అంటే ప్రైవసీ లేకుండా పోయింది. ఇలాగా ప్రజాస్వామ్యంలో అంటే అన్ని రాష్ట్రాలు, అన్ని దేశాలు ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది మళ్ళీ AI ఇంటెలిజెన్సీ వచ్చిన తర్వాత ఇంకా ఈ క్రైమ్ రేట్ పెరగడం కానీ, మొన్ననే మనం చూసినాం ఒక IPS ఆఫీసరు భార్య కూడా ఆమె ద్వారా కూడా 2 కోట్ల పైచీలకు కూడా మరి ఇది చేశారని చెప్పి అకౌంట్లకి ఇది చేశారని. అలాగా దేనికి కూడా స్వేచ్ఛ లేకుండా పోయింది. అందుకనే ప్రజాస్వామ్యంలో ఎప్పుడే కానీ ప్రజలకు ఇబ్బంది కలిగేటువంటి ఆలోచన చేసినటువంటి ఏ ప్రభుత్వమైనా నిలవది. ఇప్పుడు సింగరేణి కోల్ మైనింగ్ అనేది ఇప్పుడు జరుగుతలే కదా, కోల్ మైనింగ్ ఎప్పటి నుంచో జరుగుతుంది, గత ఎన్నో సంవత్సరాలు జరుగుతుంది. అందుకే నిన్న శ్రీధర్ బాబు గారు మళ్ళా బట్టి విక్రమార్ గారు చాలా క్లియర్గా చెప్పారు, కోల్ మైనింగ్కు సంబంధించి 2013-14 కాదు అంతకంటే ముందు నుంచి అవసరం ఉంటే కూడా పూర్తి సమాచారం తీసుకొని జరిగిందా లేదని. అంటే ఒక దళిత నాయకుడిని పట్టుకొని మీరు టార్గెట్ చేయడం కరెక్ట్ కాదు. ఆయన చెప్పాడు స్వచ్ఛంగా, నేను దీనికి ఏ ఇన్క్వైరీ కన్నా దీనికైనా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పారు, బట్టి గారు చెప్పారు. కాబట్టి మన వ్యక్తిగతమైనటువంటి ఆరోపణలు చేసి అంటే బట్టగాల్చి మీరు ముఖం మీద వేసిగా తూడ్చుకోండి అంటే. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో మేడ్చల్ జిల్లాలో ఎల్లంపేట్, అలియాబాద్, 3 చింతలపల్లి మున్సిపాలిటీల్లో నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది.
ఎల్లంపేట్ మున్సిపల్ ఎన్నికల నామినేషన్లు భారత్ బైబిల్ కాలేజీలో అలియాబాద్ ఎన్నికల నామినేషన్ దాఖలుకు మున్సిపల్ కార్యాలయాల్లో ఏర్పాట్లు చేయగా మూడుచింతలపల్లి నామినేషన్ దాఖలుకు మూడుచింతలపల్లి ZPHSలో ఏర్పాటు చేశారు. బైబిల్ కాలేజీలో మేడ్చల్ ఏసీపీ శంకర్ రెడ్డి ఎన్నికల ఏర్పాట్లను పర్యవేక్షించారు. నామినేషన్ల స్వీకరణ నేపథ్యంలో 3 అంచెల పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశామని, రాజకీయ పార్టీలు ఎన్నికల నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని అధికారులు సూచించారు. రమేష్ అన్న జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా అమీర్పేట్ డీకే రోడ్లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులకు ట్రాఫిక్ నియమాలు, రహదారి భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించిన అదనపు డిప్యూటీ కమిషనర్ సి వేణుగోపాల్ రెడ్డి టీటీఐ బేగంపేట్ నిస్పాన్ ఎక్స్ప్రెస్ సమన్వయంతో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు ట్రాఫిక్ నియమాలు, రహదారి భద్రతపై సమగ్ర అవగాహన ఉండాలని అన్నారు. మొబైల్ ఫోన్ వినియోగం, రాంగ్ రూట్ డ్రైవింగ్, రెడ్ సిగ్నల్ జంపింగ్, అతివేగం, ట్రిపుల్ రైడింగ్ వలన కలిగే ప్రమాదాల గురించి, జీబ్రా లైన్స్ ఉపయోగించడం వలన కలిగే లాభాలు వివరించడం జరిగింది. బాధ్యతగా వాహనాలు నడపడం ద్వారా ప్రమాదాలను నివారించవచ్చని, రోడ్డు భద్రతా నియమాలను పాటించటం మన అందరి బాధ్యత అని తెలియజేశారు. బైక్ అతను హెల్మెట్ లేకుండా పిల్లలు స్కూల్ తీసుకొని వస్తుంది. అదే టైంలో ఆపోజిట్ సైడ్ డైరెక్షన్ లో రైట్ సైడ్ నుంచి ఒక లారీ వస్తుంది. సిగ్నల్ దగ్గర ట్రాఫిక్ పోలీసు ఉంటారు. ఇక్కడ రెడ్ సిగ్నల్ పడ్డా కానీ సిగ్నల్ జంప్ చేస్తూ ఉంటారు. రెడ్ సిగ్నల్ పట్టింది అనుకోండి ఎగ్జాంపుల్. సో సిగ్నల్ జంప్ చేస్తూ బైక్ అతను వస్తున్నాడు హెల్మెట్ లేకుండా. అదే టైంలో లారీ కూడా గ్రీన్ సిగ్నల్ అయినా లారీ వస్తుంది. గ్రీన్ సిగ్నల్ లో ప్లీజ్ మూవ్ సార్. సడన్ గా బైక్ హెల్మెట్ లేకుండా కింద పడిపోవడం జరిగింది, పడిపోయాడు. రోడ్ సేఫ్టీ అనే ప్రోగ్రామ్ ని ఈ మంత్ అంతా మేము అవేర్నెస్ తీసుకురావడం జరుగుతుంది. స్కూల్స్ లో, కాలేజెస్ లో, జంక్షన్స్ లో, ఇంపార్టెంట్ ప్లేసెస్ లో మేము ఈ అవేర్నెస్ ప్రోగ్రాము కండక్ట్ చేస్తున్నాము. మీ ద్వారా మేము అపీల్ చేసేది ఏంటంటే అందరి పబ్లిక్ కి రోడ్ సేఫ్టీ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ట్రాఫిక్ గురించి అవగాహన ఉండాలా. తర్వాత మెయిన్ ఏంటంటే రోడ్లో అందరూ అంటే ట్రాఫిక్ అవేర్నెస్ అంటే తెలిసి ఉండి నియమ నిబంధన తెలిసి ఉన్న వాళ్ళకి నియమ నిబంధనలు తెలియని వాళ్ళతోటి చాలా ప్రాబ్లం జరుగుతూ ఉంది. అంటే పర్ డే 800 యాక్సిడెంట్ జరుగుతూ ఉన్నాయి, చనిపోతూ ఉన్నారు. లాస్ట్ ఇయర్ ఇండియాలో ఒక 1,62,000 చనిపోయారు. యాక్సిడెంట్స్ మటు 5 lakhs వరకు యాక్సిడెంట్స్ అయినాయి. తర్వాత చనిపోవడం కాక శతఘాతులు అవుతూ ఉన్నారు. లైఫ్ ఈజ్ ఇంపార్టెంట్. తల అనేది ఒకటే ఉంటుంది, 2 తలలు ఉండవు. ఇట్ ఈజ్ ఇంపార్టెంట్. కాబట్టి దాని గురించి మేము హెల్మెట్ పెట్టుకోమని చెప్తా ఉన్నాము. అంటే పిలియన్ రైడర్ పెట్టుకోవాలి, నడిపించే వ్యక్తి పెట్టుకోవాలా. తర్వాత ఈ ఆటోస్ లో కూడా చాలా మంది పిల్లల్ని పంపించడం జరుగుతుంది. 10 మంది పోతా ఉన్నారు. యాక్చువల్గా ఆటోలో 3 persons 4 పోవాలా, కాకుండా ఇన్స్టెడ్ ఆఫ్ దట్ 7 members 8 members పోతా ఉన్నారు. మేము వాళ్ళ మీద కూడా మేము కేసెస్ రాస్తా ఉన్నాము. తర్వాత 4 wheelers ఉన్న వ్యక్తులు కంపల్సరీగా సీట్ బెల్ట్ ధరించాలా, సీట్ బెల్ట్ ధరించి నడిపియాలా. వాళ్ళు కాదు, వాళ్ళ పక్కన ఉన్న వాళ్ళు కూడా పెట్టుకోవడం ఇంపార్టెంట్. తర్వాత ఇంకోటి ఏంటంటే ఈ యాక్సిడెంట్స్ అనేది ప్రధానంగా 3 రకాలుగా జరుగుతూ ఉంది. ఒకటి ఏంటంటే మానవ తప్పిదనము. అంటే ఈ మానవ తప్పిదనంలో ఏం జరుగుతుందంటే వాళ్లకు యాంగ్రీ కోపంతో ఉన్న. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు జిల్లాలోని 6 మున్సిపాలిటీల్లో పటిష్టమైన భద్రతా ఏర్పాట్లను చేశామని తెలిపారు. నేటి నుండి 3 రోజుల వరకు నామినేషన్ ప్రక్రియ కొనసాగుతుందని జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి తెలిపారు. నేటి నుండి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమలు పరిచే విధంగా చర్యలు చేపట్టామని కలెక్టర్ తెలిపారు. అధికారులందరికీ ఎన్నికలకు సంబంధించిన శిక్షణ ఇవ్వటం జరిగిందని తెలిపారు. ఓటర్లందరూ ఓటు హక్కు వినియోగించుకునే విధంగా ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు
ఓటర్లకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామన్నారు. ఈరోజు రేపు ఎల్లుండి మనం నామినేషన్ తీసుకోబోతున్నాం. సో దాని తర్వాత మనకు స్క్రూటినీ ఉంటుంది, విత్డ్రాస్ ఉంటుంది. దాని తర్వాత మనకు పార్టీ వారీగా అంటే మనకు మున్సిపాలిటీలో పార్టీ వారీగా ఎలక్షన్ ఉంటుంది కాబట్టి సింబల్ అలాట్మెంట్, బ్యాలెట్ పేపర్ ప్రిపరేషన్ ఇవన్నీ ఉంటాయి. సో కమిషన్ యొక్క ఆదేశాల మేరకు ఇప్పటికే మనకు అన్ని మున్సిపాలిటీలకు కూడా ఎలక్షన్ను ప్రశాంతంగా నిర్వహించడానికి కావాల్సిన ఏర్పాట్లు అన్నీ చేయడం జరిగింది. ముందుగా నిర్వహించే అన్ని మున్సిపాలిటీ లిమిట్స్లో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అన్ని చోట కూడా అమలు పరిచే విధంగా చర్యలు తీసుకున్నాం. దానికోసం సపరేట్గా మనకు మున్సిపాలిటీ లెవెల్లో ఎంసీసీ టీమ్స్, ఫ్లయింగ్ స్క్వాడ్స్, స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్స్ కూడా ఏర్పాటు చేసుకున్నాం. దాని తర్వాత మనకు నామినేషన్స్ తీసుకోవడానికి ఆర్ఓస్కు, ఏఆర్ఓస్కు వారి యొక్క సిబ్బందికి ప్రాపర్గా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. అక్కడ వారికి కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేసుకున్నాం. ఈరోజు నుంచి అన్ని ఈ 6 మున్సిపాలిటీలో కూడా నామినేషన్ ప్రక్రియ స్టార్ట్ అయ్యింది. దీని తర్వాత మనకు ఎలక్షన్ కండక్ట్ చేసుకోవడానికి కూడా ఇప్పటికే ఓటర్ లిస్టు, పోలింగ్ స్టేషన్స్, మెటీరియల్, బ్యాలెట్ బాక్సెస్ ఇవన్నీ కూడా సిద్ధం చేసుకున్నాం. ఈరోజు పోలింగ్ సిబ్బందిని కూడా మనం అంటే ఫస్ట్ ర్యాండమైజేషన్లో భాగంగా పోలింగ్ సిబ్బందిని కూడా కేటాయించుకుంటున్నాం. వారికి వెంటనే ట్రైనింగ్ ఇచ్చే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. సో మనకు 11th రోజు జరగబోయే ఎలక్షన్స్లో జిల్లా వ్యాప్తంగా కూడా మనకు టోటల్గా 6 మున్సిపాలిటీలో ఉన్న అన్ని వార్డుల్లో కూడా 274 పోలింగ్ స్టేషన్లో మనం యొక్క ఎలక్షన్ జరుపుకుంటున్నాం. టోటల్గా ఉన్న 126 వార్డ్స్లలో. సో ఈ 126 వార్డులలో 274 పోలింగ్ స్టేషన్లో ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు జరగకుండా ఓటర్స్కి అన్ని కూడా వారి యొక్క ఓటు హక్కును వినియోగించిన విధంగా మేము ఎలక్షన్ కమిషన్ యొక్క ఆదేశాల మేరకు